హలో ఎవ్రీవన్. ప్రాన్స్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రైస్లోకైనా, చపాతీలోకి, పూరీలోకి, పుల్కాలోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ముందు దానికోసం అయితే కావలసినన్ని రొయ్యలు అయితే తీసుకోవాలి. నేనైతే ఒక 1/2 kg రొయ్యలు అయితే తీసుకున్నానండి. తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. లోపల ఉన్న నరాలతో సహా అన్నీ తీసేయాలండి. తల తోకతో పాటు నరాలు కూడా తీసేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నరాలు ఉండడం వల్ల స్వీట్గా అయితే వచ్చేస్తుందండి. అందుకని శుభ్రంగా నరాలు అవి తీసేసుకుని ఉప్పు, పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకుని ఆ రొయ్యల్ని దాంట్లో వేసుకుని వేయించాలి. వాటిని బాగా ఫ్రై చేయాలండి. దాంట్లో వాటర్ అయితే చాలా వచ్చేస్తుంది. ఇలా ఫ్రై చేసి వండుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీకి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలి. నేనైతే 2 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు అయితే వేయించుకుంటున్నాను. కర్రీ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. 1/2 kgకి ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సరిపోతాయి. ఇంకా అవి కూడా వేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. రొయ్యల కూరకి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ప్రాన్స్, అవైతే ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి.
తర్వాత కావలసినంత కారం అయితే వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం అయితే సరిపోతుందండి దీనికి. వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసినవే కాబట్టి కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి, త్వరగానే ఉడికిపోతాయి. తర్వాత కొంచెం మసాలా అయితే వేసుకోవాలి, గరం మసాలా. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ మాడిపోకుండా ఉండేలాగా చూసుకుంటూ ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఉడికిపోయిన తర్వాత. అంతేనండి, వేడి వేడిగా ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.